హాయ్! ఇంకొక మరి భారీ మ్యాచ్ చూసామండి. డీసీ పైనైతే మళ్ళీ 57, 67 పరుగుల భారీ విజయం అయితే దక్కింది. మన ఎస్ఆర్‌హెచ్‌కి అయితే. ఎందుకంటే 266 పరుగుల టార్గెట్ ఇచ్చింది. దాన్ని చేజ్ చేయడంలో వాళ్ళైతే 199కి అయితే ఆలౌట్ అయిపోయారు. ఆల్అవుట్లో ముఖ్యంగా అయితే మార్కండే కావచ్చు, లేకుంటే నటరాజు కావచ్చు, నితీష్ రెడ్డి కూడా ఆల్రౌండర్ మంచిగా బౌలింగ్ వేయడం చూసాం. దాని కారణంగా వాళ్ళైతే 199కే ఆల్అవుట్ అయిపోయారు. మనకైతే 67 పరుగుల భారీ విజయం దక్కింది. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏదైతే 287 కొట్టినప్పుడు కూడా, 277 కొట్టినప్పుడు కూడా తక్కువ మార్జిన్తో అయితే మనం గెలవడం చూసాం. ఏదో 20 పరుగులు, 25 పరుగులతో అయితే గెలవడం చూసాం. కానీ ఇక్కడైతే 67 పరుగులు అయితే మంచి మార్జిన్ వచ్చింది. ఇంకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, ఎందుకంటే టాస్ ఓడిపోయి ఉంటే వాళ్ళు బౌలింగ్ తీసుకునేవాడిని చెప్పాడు కమిన్స్ అయితే. కానీ బ్యాడ్ లక్, పంత్ అయితే టాస్ గెలిచాడు. గెలిచిన తర్వాత అయితే విధ్వంసం మొదలెట్టాడు ట్రావిస్ హెడ్. ఎప్పటిలాగానే మొదటి బాల్ నుంచి అయితే ఒక బాల్ జస్ట్ అట్లా ఆడాడు. రెండో బాల్ నుంచి అయితే విధ్వంసం మొదలెట్టాడు. ఆ విధ్వంసం పవర్ ప్లే అయిపోయేంత వరకు తాగలేదు. పవర్ ప్లేలో దాదాపు అసలు రికార్డు క్రియేట్ చేశారనమాట. 6 ఓవర్లకు 125 పరుగులు అయితే చేయడం చూసాం. అసలు ఊహకే అందని అన్నమాట అది. ఎందుకంటే 6 ఓవర్లకు 125 అంటే మనం 70, 80 ఎక్కువ అనుకుంటే 125 పరుగులు పవర్ ప్లే వచ్చినాయి అంటే అసలుకి మామూలు విషయం కాదు. ట్రావిస్ హెడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీని మధ్యలో అసలుకి బ్యాటింగే రావట్లేదు. ఎప్పుడో ఒక బాల్ ఆఖరి బాల్ ఓవర్లో ఆఖరి బాల్ రావడం, లేకుంటే ఆఖరు 2 బాల్ రావడం, అలా అయితే అప్పుడప్పుడైతే బ్యాటింగ్ వచ్చింది మన అభిషేక్ శర్మకి అయితే. ఆ గ్యాప్లో కూడా ఎప్పుడు కొట్టాడో తెలియదు కానీ 46 పరుగులు కొట్టేసి రికార్డు క్రియేట్ చేసే సిచ్యువేషన్కి వచ్చాడు. ఎందుకంటే 12 బాల్లో 50 పరుగులు చేసే అవకాశం వచ్చింది. కానీ బ్యాడ్ లక్, కులదీప్ యాదవ్ వేసిన మంచి బౌలింగ్కి అయితే అతను అవుట్ అయ్యాడు. అలానే క్యాచ్ కూడా అక్షర్ పటేల్ మంచిగా క్యాచ్ పెట్టడంతో అయితే అతను అవుట్ అవడం చూసాం. తర్వాత మార్కరం కూడా వెంటనే అవుట్ అవడంతో అయితే వరుస ఓవర్లలో వికెట్లు అయితే తీశాడు కులదీప్ యాదవ్ అయితే. దాని ద్వారా అయితే అడ్డకొట్టి అయితే వేయగలిగాడు. ఏదైతే 6 ఓవర్లకి 125 పరుగులు చేశారో ఆ తర్వాత అయితే స్లో డౌన్ అయిపోయింది స్కోర్ అయితే. మధ్యలో అయితే వరుస వికెట్లు పడాయి అనమాట. హెడ్, అభిషేక్ శర్మ, అలానే మార్కరం వరుసగా అవుట్ అయ్యారు. ఆ తర్వాత క్లాస్ని కూడా అవుట్ అవడంతో అయితే కొంచెం ట్రబుల్గా అనిపించింది. కానీ ఆ తర్వాత నితీష్ రెడ్డి అలానే షబాజ్ అహ్మద్ ఇద్దరు ప్లాట్ఫామ్ అయితే నిదానంగా సెట్ చేసుకుంటూ పైకి వెళ్ళారనమాట. ఏదైతే 266 పరుగులు రావనుకున్నారు ఉంటే అప్పుడున్న సిచ్యువేషన్లో వికెట్లు అయితే పడిపోయినాయి. క్లాసన్ కూడా లేడు. చాలా కష్టం టార్గెట్ కొంచెం. ఎందుకంటే వచ్చిన పవర్ ప్లే ఏదైతే స్కోర్ ఉందో దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ స్కోర్ని బట్టి అయితే ఈజీగా అయితే 300 కొట్టాల్సింది, కనీసం 250 అన్న స్కోర్ కొట్టాలి. కానీ మిడిల్ ఆర్డర్లో ఏదైతే ఈ వికెట్లు పడ్డాయో ఆ తర్వాత షబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి చాలా స్లోగా ఆడారు. చాలా స్లోగా ఆడారు. కానీ కొంచెం కుదురుకున్న తర్వాత అయితే మళ్ళీ వాళ్ళు కూడా హిట్టింగ్ మొదలెట్టారు. నితీష్ రెడ్డి కూడా మంచి హిట్టింగ్ తోటి 37 పరుగులు చేయడంతో, షాబాజ్ అహ్మద్ లాస్ట్లో ఇంకా బీభత్సం చేశారు అనుకోవచ్చు. 5 సిక్స్లతో 2 4లతో 29 బాల్లోనే 59 పరుగులు చేయడంతో అయితే ఆ తర్వాత సమర్థ్ వచ్చి మంచిగా ఒక 6 ఓ 4 కొట్టడంతో స్కోర్ని అయితే 266 పరుగుల దాకా తీసుకెళ్ళగలిగారు. అక్కడ దాకా వచ్చిందంటే కేవలం షబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి వల్లనే వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో మార్కరం, క్లాసన్ ఏదైతే వాళ్ళు ఏదైతే హెడ్, అభిషేక్ శర్మ ఇచ్చారు దాన్ని కొనసాగించే వాళ్ళిద్దరు అవుట్ అవడంతో అయితే నితీష్ రెడ్డి మీద అలానే షబాజ్ అహ్మద్ భారం పడింది. వాళ్ళైతే దాన్ని బాగా మంచిగా ఫినిష్ చేశారనుకోవచ్చు ఎక్సలెంట్గా అయితే. ఇంకపోతే ట్రావిస్ హెడ్ 89 పరుగులు చేశాడండి. అది కూడా 32 బాల్లో. యాక్చువల్గా రికార్డు కొట్టే ఛాన్స్ వచ్చింది. కానీ పవర్ ప్లే వరకే అది కొంచెం ఉంది. ఆ పవర్ ప్లే తర్వాత అయితే వాళ్ళైతే స్ట్రాటజీకి టైం తీసుకున్న తర్వాత అయితే కులదీప్ యాదవ్ వాళ్ళందరూ మాట్లాడుకొని మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే ముందుకు వచ్చి వరుస వికెట్లు అయితే తీయడం చూసాం. ఆ తర్వాత స్లో డౌన్ అయిపోయింది రన్స్ అయితే. లేకుంటే ఈజీగా అయితే ట్రావిస్ హెడ్ ఇంకొక 2-3 ఓవర్లు ఉంటే ఈజీగా అయితే అతను 200 కొట్టేసి, అంటే 100 పరుగులు కొట్టేసి రికార్డు కూడా సృష్టించేవాడు. అతను కూడా 6 సిక్స్లు అలా 11 4లతో అయితే 89 పరుగులు చేశాడు. అలానే మన అభిషేక్ శర్మ త్రుటిలో అయితే రికార్డు మిస్ అయిపోయింది. 12 బాల్కి 50 పరుగులు చేసి ఉండేవాడు. కానీ 12 బాల్ కొట్టి అవుట్ అవడం చూసాం. అతను కూడా 6 సిక్స్లు 2 4లు, 12 బాల్లో 8 బాల్స్ బౌండరీ దారిన వచ్చినాయి. మిగతా 4 బాల్లో మరి ఏం చేశాడు చూశారు కదా మీరు. మిగతా 4 బాల్లే ఉన్నాయి. అందులోనూ ఒకటి అవుట్ అయింది. మిగతా 3 బాల్లో సింగిల్స్ అయితే రావడం చూసాం. ఒక్కటేమో డాట్ బాల్ ఆడాను అనుకుంటాను అంతే. మిగతా అన్నీ కూడా 36 పరుగులు సిక్స్ల ద్వారా వచ్చినాయి, 8 పరుగులు దాని ద్వారా వచ్చినాయి. కాబట్టి మొత్తం 44 పరుగులు కేవలం బౌండరీ దాన్ని అతను సాధించాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎంత ఫామ్ కనబరిచాడని. ఇంకపోతే ఆ తర్వాత 266 టార్గెట్లు అంటే మామూలు విషయం కాదు. అసలు టార్గెట్ చూడంగానే వాళ్ళకి ఆశలు వదిలేసుకుంటారు. కానీ ఎక్కడో ఆర్సీబీ లాంటి టీము చేజింగ్లో ముందుకు రావడం చూసాం. అలానే ముంబై లాంటి టీం కూడా చేజింగ్లో ముందుకు రావడం చూసాం. అలానే కేకేఆర్ కూడా అలాంటి టార్గెట్లను అయితే సెట్ చేయడం చూసాం.
ఆ ఫ్రీడమ్ అనుకుంటా, లేకుంటే ఆ భరోసాతో అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ పృథ్వీ షా వార్నర్ వెంటనే అవుట్ అయిపోయారు. అసలుకి వెంటనే అవుట్ అయ్యడంతో అయితే కొంచెం తడబడ్డారు అనుకోవచ్చు అసలుకి. ఆ తర్వాత ఏదైతే జాక్ ఫ్రజర్ వచ్చాడో అస్సలకి అక్కడి నుంచి అతను కూడా మొదలెట్టాడండి. అసలు ఎలా మొదలెట్టాడంటే ఏదైతే ఐపీఎల్ రికార్డు ఉందో మన రీసెంట్గా వచ్చిన రికార్డు 16 బాళ్ళల్లో, అలానే 17 బాళ్ళలో, 18 బాళ్ళలో మొత్తం హెడ్ అభిషేక్ శర్మనే ఉంది. అతను 15 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ చేశాడు. అంత బీభత్సం చేశాడు. మీరు చూస్తే 18 బాళ్ళలోనే 65 పరుగులు చేయడం, 7 సిక్స్లు 5 4లతో అయితే 18 బాళ్ళని 65 పరుగులు చేశాడు. 361 స్ట్రైక్ రేట్ ఆడడం చూసాం. ఆ తర్వాత అభిషేక్ పోరాలు కూడా మంచి భాగస్వామ్యం అతనితో చేసుకుంటూ వచ్చాడు. 22 బాల్లోనే 42 పరుగులు చేయడం చూసాం. అతను కూడా 190 స్ట్రైక్ రేట్ ఆడడం చూసాం. వీళ్ళిద్దరు ఏదైతే ఆడారో ఇన్నింగ్స్, ఇది కూడా మళ్ళీ మ్యాచ్ కొంచెం క్లోజ్గా వచ్చేలా కనిపిస్తుంది అని కొంచెం కంగారు పడ్డాం. ఆ తర్వాత కంగారుని అయితే ఎక్కువసేపు ఉంచలేదు. అది కొంచెం త్వరగానే ముగించేశాడు. మన మంచి మార్కెండే మంచి బౌలింగ్ వేయడంతో అయితే ఇద్దరిని పెవిలియన్ పంపించాడు. ఇద్దరు ఏదైతే బాగా ఆడుతున్నారో ఇద్దరిని కూడా మార్కెండే అయితే పెవిలియన్ పంపించేసాడు. వీళ్ళు కూడా పవర్ ప్లేలో 88 పరుగులు చేయడం చూసాం. ఒకనొక టైంలో అయితే అసలుకి మనకు దగ్గరగా వచ్చేసారు అనిపించింది నాకైతే. ఆ తర్వాత పంతు కొంచెం పైకి వచ్చుంటే బాగుండు అనిపించింది. కానీ పంతు అయితే స్టబ్స్ తర్వాత వచ్చాడు. స్టబ్స్ తర్వాత వచ్చేసి అతను చాలా స్లోగా ఆడాడు. అసలు బాల్ టు బాల్ ఒక్కొక్కసారి అయితే స్ట్రైక్ రేట్ 100 బిలోలో పడిపోయింది. కానీ ఆ తర్వాత కొంచెం లాస్ట్లో కొంచెం పుంజుకొని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి ఇంకా గెలిచే ఛాన్స్ అయితే లేదు. అక్కడ 35 బాల్ 46 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టబ్స్ మంచిగా ఆడేవాడు. ఈ మ్యాచ్ పెద్దగా ఏం ఆడలేదు. ఇంకా ఆ తర్వాత వరుస వికెట్లు అయితే నటరాజుని తీసుకుంటూ వచ్చాడు. వరుస వికెట్లు అయితేనే నటరాజు తీస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా వరుస డక్అవుట్లు పడ్డాయి. మీరు చూస్తే కుల్దీప్ యాదవ్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, ఆ తర్వాత నార్చరీ కానీ వీళ్ళందరూ బౌలర్స్ అయితే డక్అవుట్లు అయిపోయారనమాట. ఎక్కడ కూడా కుదరలేదు. మొత్తం 19 ఓవర్లు ఒక్క బాల్కి అయితే ఆల్అవుట్ అయిపోయారు. 10 వికెట్లు అయితే తీసేశారు. దానిలో నటరాజు 4 వికెట్లు తీయడంతో, అలానే వాషింగ్టన్ ఒకటి, అలా వాషింగ్టన్ చాలా భారీ స్కోర్లు ఇవ్వడం చూసాం. ఎందుకంటే ఏదైతే పవర్ ప్లేలు వేసినప్పుడు 2 ఓవర్లకి 46 పరుగులు ఇచ్చాడు, పర్ ఓవర్కి 23 పరుగులు ఇచ్చాడు. అతను అక్కడికి ఆపేశారు. అందుకని నితీష్ రెడ్డి అయితే వచ్చి బౌలింగ్ చేయడం చూసాం మనమైతే. నితీష్ రెడ్డి మంచిగానే బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లోనే 2 వికెట్లు తీసి 17 పరుగులు ఇచ్చాడు. మంచి ఎకానమికల్ అయితే వేసాడు. ఇంకా నటరాజన్ ఇంత ఫ్లాట్ ట్రాక్ పైన కూడా 4.4 ఓవర్లకి నెట్ పర్ ఓవర్కి వచ్చేసి 5 కన్నా లోపే ఇచ్చేసారు అనమాట రన్స్ అయితే. మంచి బ్రిలియంట్ బౌలింగ్ వేయడం చూసాం. 2 ఓవర్లకి 8 పరుగులు వేయడం చూసాం. మంచి బౌలింగ్ ప్రదర్శన అయితే అతని నుంచి వచ్చింది. ఈసారి అయితే నటరాజు నుంచి మంచి యార్కర్లు వేసి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ని కూడా మంచిగానే వేశాడు. చూస్తే ఈ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత బాగా వేసింది కాబట్టి ఈసారి అయితే వాళ్ళనైతే 200 కొట్టకుండా వాళ్ళనైతే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఎస్ఆర్హెచ్ టీం అయితే. ఇది ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ అయితే ఇంకొక భారీ, అసలు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ జరిగిందంటేనే అదేదో బఠానీలు తిన్నట్టు 250 పరుగులు అయితే చేస్తున్నారు. చూద్దాం మరి. నెక్స్ట్ మ్యాచ్ రివెంజ్ మ్యాచ్లు ఉంటాయి. ఆర్సీబీ తోటి అయితే మళ్ళీ మ్యాచ్ ఉంటుంది 25వ తారీఖు. చూద్దాం మరి. అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సింది మనం. థ్యాంక్ యూ.